మాది అంటున్నారు, డాక్యుమెంట్ ఉండేది మాత్రం 10 కూడా మాకు వచ్చింది సార్. వాళ్ళు వచ్చింది సర్వే వచ్చి సర్వే కూడా పెట్టుకోమన్నాడు. వాళ్ళే సిఐ దగ్గర పిల్లలు మమ్మల్ని. సరే ఇట్లా వాళ్ళు జాగ్రత్త సిఐ ఏం చెప్పినారు ఎంత ఉంది అని అడిగినారు. ఇది సార్ 59 సెంట్ల భూమి సార్, 58 సార్, సారీ 570 సర్వే నెంబర్. ఇది నడిపన్న సార్, నడిపన్న భూమి సార్ 58 సెంట్లు సార్. దీన్ని యాప్మాను తాయపోళ్ళకి ఒకసారి 19 సెంట్లు ఆ డాక్యుమెంట్ నంబర్ కూడా ఇచ్చారు. సార్ ఇంకెంత ఉంటుంది సార్ వాళ్ళది 58 సెంట్లు, మాది 58 సెంట్లో అంత పోతే ఇంకెంత సార్ వాళ్ళది 43 సార్, 15 సెంట్లు సార్ మాది. ఉత్తరం వచ్చేసి 155/7 ఆధునిక్ ల్యాండ్, సౌత్ వచ్చేసి మిగిలిన రోడ్డు. ఈ మధ్యలో కబ్జా చేస్తున్నారు. బార్డర్స్ మంచి చేస్తున్నాడు, బౌండరీస్ మీద మంచి చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో అలాగే ప్లాన్ ఇక్కడ వచ్చింది. ఇంకా సార్ కోర్టులో వచ్చింది. బౌండరీస్ మీద మా కోర్టులో మాకు ఇంజక్షన్ ఇచ్చినట్టు వాళ్ళు కబ్జా చేస్తున్నారు. అసలు వాళ్ళు ల్యాండ్ మధ్యలో లేకపోతే దూరుతున్నారు సార్. నేను ప్రెసిడెంట్ చెప్పండి, నువ్వు చెప్పి ఏం కాదు. మీడియా మిత్రులకు నమస్కారము. ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారాలు. ఏమంటే ఈ భూమి డేట్స్ ఉన్నాడు, ఫస్ట్ డేట్ డాక్యుమెంట్ 570 ఇది 570 మండిగిరి పంచాయతీ. ఇది ఇందులో మొత్తం 58 సెంట్లు ఉంది. మండిగిరి పంచాయతీ 570 కిందకి 58 సెంట్లు. దీంట్లో ఇది నడిపెన్నకు చెందింది ఈ జాగా. ఇది ఇంకోటి 157B రెండు కలిసి డాక్యుమెంట్ నెంబర్ చూడండి 573/1958. ఈ డాక్యుమెంట్లో 2 షెడ్యూల్ ఉంటాయి, 2 సర్వే నెంబర్లు ఒకటి ఆదోనిది, ఒకటి మండిగిరిది. ఒకటి మండిగిరిలో 58 సెంట్లు, 157B వచ్చేసి ఆదోని మున్సిపాలిటీ. అవి 2 కలిసి 3 ఎకరాల చిల్లర వస్తుంది. ఈ సింగిల్ డాక్యుమెంట్ ఇది. వాళ్ళు ప్రతిసారి ఏమంటున్నారు, పడమరకు మీది. అవునాయా? ఇది 570 పడమరకి అతనిదే భూమి ఉండేది. 3 ఎకరాల చిల్లర ఉంది ఆదోని మున్సిపాలిటీ. అది ప్రతి ఒక్కరు వచ్చి పడమరకు అవును, ఈ సైడ్ ఇది ఉన్నప్పుడు పడమరకు కూడా అతనే కదా ఉండేది. ఈ సర్వే నెంబర్కి 570కి సర్వే నెంబర్కి పడమరకు కూడా అతని భూమి వచ్చేది. వీళ్ళు ప్రతిసారి అది అంటున్నారు. అది కాదు, ఫుల్ డీటెయిల్ ఉంది. మాన్యువల్స్ ఇది. దీంట్లో ఏమని చేసినారు, ఫుల్ మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేసినారు? 58 సెంట్ల భూమి. 58 సెంట్ల భూమిలో ఒకసారి 19 సెంట్లు, ఒకసారి 24 సెంట్లు, మొత్తం 43 సెంట్లు తాయపోలు కమ్మినారు. నడిపని అనేవాళ్ళు ఈ లీగల్ ఓనర్లు, స్టార్టింగ్ పొలం ఓనర్లు. అందులో తాయప్పకి 19, 24 మొత్తం 43 సెంట్లు అమ్మినారు. 43 సెంట్లు తాయప్ప కొన్న తర్వాత నడిపనుల దగ్గర నుంచి ఆ 43 సెంట్లో 10 సెంట్లు అదే స్వయంగా 10 సెంట్లు మున్సిపాలిటీ వాళ్ళకి రాసిస్తున్నారు. వాళ్ళే సబ్ డివిజన్ మెన్షన్ చేసుకుని గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఇది దాని డాక్యుమెంట్ కూడా ఉంది, చూపిస్తాను. అది రిటర్న్ కాలేదు, దానికి కూడా డాక్యుమెంట్ ఉంది నాకు, అది చూపిస్తాను. అవార్డు నెంబర్ ఉంది. ఒకసారి అవార్డు నెంబర్ ఇస్తే రిటర్న్ కాదు. నేను వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో అన్ని ఎంక్వైరీ చేసి వచ్చినాను ఇక్కడికి. ఏమైనా రిటర్న్ అయిందంటే లేదు, రిటర్న్ కాలేదన్నారు. అది 10 సెంట్లు మున్సిపాలిటీ వాళ్ళదే. అయిన తర్వాత 33 సెంట్లు ఉంటాయి. 33 సెంట్లు ఉండాలి. కానీ వీళ్ళు తాయపోలు 30 యాక్చువల్గా 33 సెంట్లు ఉండాలి. వాళ్ళు ఇంకొక సెంట్ ఎక్కువ చేసుకునే వాళ్ళు 34 సెంట్లు వెంకటరత్నం ప్రసాద్ ఆంధ్ర రామకృష్ణారెడ్డికి అమ్మేసినారు. వాళ్ళు ఎంత 34 సెంట్లు అమ్మినారు. ఇంకా మాది ఒక్కటి ఎక్కువే. అమ్మేసిన తర్వాత దాంట్లో 17 సెంట్లు తీసుకున్నారు, 17 సెంట్లు సాయిబుల్. దాంట్లో తూర్పు కూడా చూడండి మీరు, తూర్పుకి మిగిలిన జాగానే ఉంటుంది. ఇప్పటికీ చెక్ చేయండి, వాళ్ళ డాక్యుమెంట్లు కూడా చెక్ చేయండి. తీసుకొచ్చినారో లేదో నాకు తెలియదు, ఇంకొకసారి చెక్ చేయండి. వాళ్ళ తూర్పుకు మిగిలిన జాగానే ఉంది.
నేనేమన్నానంటే ప్రతిసారి పడమరికి అనొద్దండి. స్వయంగా తాయన్నే అమ్మినాడు, వాళ్ళ పిల్లలు అమ్మలేదు, వాళ్ళ మనవరాలు అమ్మలేదు, తాయన్నే కొన్నాడు. తాయన్నే 10 సెంట్లు మున్సిపాలిటీకి ఇచ్చినారు. చూడండి, బాగా చూడండి, లేదు 17 సెంట్లు. మొన్న కూడా వాళ్ళు సర్వే చేసి ఇచ్చేసినాము అలా. అక్కడి నుంచి వచ్చి 10 సెంట్లు 17 సెంట్లు మొత్తం తీసేస్తే అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ మాది మిగిలింది. మేము సర్వే చేసినప్పుడు కూడా ఊరికి చేసుకోలేదు, వీడియోలు కూడా తీసుకున్నాం. మేము మాకు ప్రూఫ్ ఉండాలి కదా, పిలిపించే ఫోటోలు చూపిస్తున్నాము. వాళ్ళు నాకు సర్వే చేసుకుంటూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎదురుగా పెట్టుకుని చేసినాము. అన్న మీది అటుకు వస్తుంది, మాది ఇటుకు వస్తుంది అని చెప్పి మేము ముందుకు పోయినాం. వాళ్ళ మాట అంగీకరించిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, చూపిమంటే అన్ని చూపిస్తాం క్లియర్ గా. అంతేగాని ఏదో డబ్బున్నోళ్ళని వాళ్ళు మమ్మల్ని ఎరగలేదు సార్. మేము ఏదో మెత్తగున్నామని వాళ్ళు మమ్మల్ని ఒత్తి చూస్తే అన్నిటికీ అన్నం పుణ్యం అంతా మీరే దయగలిసి న్యాయం చేయండి. ఎవరికైనా ఏమొద్దు, మాది వాళ్ళది ఒక ఇంచు ఉన్నా కూడా మాకు అవసరం లేదు. ఒక ఇంచు ఉన్నా కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ స్థలం అక్కడ ఉంది, పక్కన భూమి లేకున్నట్లుంటే ఇది అక్కడ ఉంది. అది 24.5 సెంట్లు వాళ్ళదే అంటున్నారు. ఈ స్థలం ఏమైనా కోర్టు పరిధిలో ఉందా? ఏమైనా 17 సెంట్లు వాళ్ళ భూమి ఉంది. 17 సెంట్లు వాళ్ళ భూమి ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అవును ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. వాళ్ళ 17 సెంట్లు వాళ్ళ 17 సెంట్లు ఉంది, మా భూమిలో లేదు. 17 సెంట్లు ఉంది. 17 సెంట్లు చూసుకోమని మాకు తప్పలేదు. సర్వే గవర్నమెంట్ సర్వేతో చేపించారా, ప్రైవేట్ సర్వే? ఇంతకుముందు గవర్నమెంట్ సర్వేతో చేపించిన పేపర్లు ఇక్కడ ఉన్నాయి సార్. వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. వాళ్ళు అప్పట్లో ఫోటోలు దిగినారు. 2019, 2020 కూడా ఫోటోలు దిగినారు వాళ్ళు. దాంట్లో వీళ్ళు ఫోటోలు ఉన్నాయి. వీళ్ళ ఫోటోలు కూడా చూడండి. వాళ్ళు బండలు సొంత బండలు నాటింది, అది నడిపన్నది. ఇక్కడ చూడండి, మొత్తం సర్వే నంబర్ మీద ఉంది అని వాళ్ళు అంటున్నారు కదా. లేదు, 17 సెంట్ల మీద ఉంది. 17 సెంట్ల మీదే ఉంది. 17 సెంట్ల మీద చెక్ చేసుకోండి సార్. మీరు కూడా చెక్ చేసుకోండి సార్. మమ్మల్ని అడగదండి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇంజక్షన్ అనేది 17 సెంట్లకే 17 సెంట్ల మీదే ఉంది. ఆ ఇంజక్షన్ అనేది 17 సెంట్లు జాబ్ ఉంది వాళ్ళది. అది వాళ్ళు అనుకూలించి చేయాలని వచ్చినారు 25 సెంట్లకి. 17 ఒక 6 24 25 సెంట్లు. ఆ పేపర్లో యాప్కే తెలుసు. వీళ్ళు ఇంతకుముందు కొలిసినప్పుడు వాళ్ళందరూ సంతకాలు చేస్తారు సార్. ఇక సంతకాలు చేసి నోటీసులు ఇచ్చినప్పుడల్లా సైన్లు చేస్తారు, పోయినారు. చూడండి సార్, సంతకాలు చేసిపోయినారు. వాళ్ళు అంగీకరించి ఒక ఎంఆర్ఓ గారికి మనం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ అనుమతితో ముందుకు నడిచింది. ఇప్పుడు సార్ 2019లో సార్, ఇది 2019లో ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో డబ్బు ఉండదని మొత్తం కబ్జా చేసుకుని మా ఎట్లా వాళ్ళు మెత్త చేస్తే ఎట్లా సార్, మీరు ఆలోచించండి. మేము మొన్న వచ్చినాము, చూపించినాము, అక్కడ వరకు వాళ్ళది ఉంది, వాళ్ళలో ఉంది. మేము అదలోకి ఇంచుకోపోలేదు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా వరకు కొలిపించుకోండి. మాదే మా దాంట్లోకి ఒక ఇంచు వస్తే మేము ఖచ్చితంగా బయటకు వస్తాం. వాళ్ళ దాంట్లోకి వస్తే వాళ్ళని మీరు ఖచ్చితంగా మీరే అడిపియాలి. వాళ్ళ 17 సెంట్లు వాళ్ళ 17 సెంట్లు వాళ్ళ భూమి ఉంది అక్కడ. మాకు అది కాదు, ఈటి వరకు ఉందంటే 17 డాక్యుమెంట్ తీసుకున్నారు సార్. వాళ్ళు 17 సెంట్కి ఒక 1/2 సెంట్ ఎక్కువ ఉన్నా కూడా మేము తీసుకుంటాం. ఈసారి 500 సర్వే 570లో 17 సెంట్లు వాళ్ళ డాక్యుమెంట్ మీరు తెప్పియండి, మా డాక్యుమెంట్ మేము తెప్పిస్తాము. చూడండి, వాళ్ళ 17 సెంట్కి 1 సెంట్ ఎక్కువ మా దాంట్లో ఉంటే వాళ్ళు తీసుకుని చాలా సంతోషంగా, మేము కాదనము. నా పేరు వెంకటేశ్వరు ఎరక సార్. మీరు సార్ అధికారులు కానీ మీదే కదా సార్. మీరు 10 మందికి తెలిపేవాళ్ళు, 10 మందికి చెప్పేవాళ్ళు. ఉంది మాదైతే జాగా ఇదే సార్. మా జాగాలో మేము ఉన్నాము, వాళ్ళ జాగాలో మేము పోలేదు. మాకు పోయే అవసరం కూడా లేదు. మీరు ఎక్కడ వాళ్ళు పొమ్మంటే అక్కడ వచ్చాక మేము సిద్ధంగా ఉన్నాం. దొప్పుకుంటాం. వాళ్ళ నా పేరు వెంకటేశ్వర సార్, ఎరకల వెంకటేశ్వరు మళ్ళీ మారన్. నా పేరు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది సార్. పోయినారు వీళ్ళు ఏం చేసుకున్నారు, 2021లో డాక్యుమెంట్ వీళ్ళు అన్న తమ్ముడు పుట్టించుకొని ఇది లోపల దూరికి చూస్తే మనం వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం 2021లో. ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పటికీ ఫోర్స్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, లక్ష్మీదేవి గారు లేడీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే 2025లో 7వ నెలలో రిజిస్టర్ చేసుకుని అప్పటి నుంచి మాకు హరాస్ చేస్తున్నారు. దూరేకి చూస్తానమ్మా ఉంటే రాత్రి బండులు ఇది చేసి ఫోటో అమ్మతాం. 2019లో బండలంతా పాతిపోయిన దానికి టెస్ట్ పాసింగ్ చేసి మనం సిఎస్ఆర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చిపోతే ఏం లేదు సార్ పట్టించుకోలేనందుకు మనం 1వ తారీఖు ఇది పంపించినాం, బై పోస్ట్ గా సార్కి కంప్లైంట్ పంపించినాం. కంప్లైంట్ పంపాల్సి వచ్చింది సార్. ఇది కంప్లైంట్ లెటర్ సార్. 3 టౌన్స్ రామలింగమయ్య సార్. అంటే నేను చూస్తాను చెప్తాను మీరు పోండి అని చెప్పినాను. నిన్న సాయంత్రం కూడా వాళ్ళు 5 గంటలు ట్రాక్టర్లు బండ్లు తీసుకుని వచ్చినా ఇమీడియట్ పోయినాను సార్. కెమెరా ఫిట్ చేసాం కాబట్టి తెలిసింది నాకు.
మేము పోయి సార్ ఇట్లా వాళ్ళు ఇది మా భూమి మీదాగా 30 మంది నిలబడినారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మమ్మల్ని మా ప్లేస్ కాపాడారంటే నేను చెప్తాను అని చెప్పినారు, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్. పొద్దున్న 6 గంటల వరకు 4 గంటల వరకు పని చేయించి బౌండరీలు కట్టుకున్నారు సార్. నిన్న సాయంత్రం 5 గంటలకు ఇక్కడ మొత్తం ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మాకు. కబ్జా చేస్తున్నారు సార్. కబ్జా చేస్తున్నారు చూడండి, మా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మా సైట్ ఒక 155 కూడా మేము మీద SC ST కేసు పెడతాము అని చెప్తున్నారు సార్. ఎన్ని సెంట్లు మీ స్థలం? మొత్తం 1 ఎకరా 72 సెంట్లు ఉన్నాయన్నమా అవి. ఆధునిక సర్వే నంబర్లో 155 B2Bలో 1 ఎకరా 40 సెంట్లు ఉంది. 155 Cలో 10 సెంట్లు ఉన్నాయి. 570 మండిగిరి బార్ 2Bలో 17 సెంట్లు ఉన్నాయి. ఇది మనం కోర్టులో చూపించి ఇంజక్షన్ తీసుకున్న ఇది మళ్ళీ ఇప్పుడు యాదంట్లో ఏ సర్వే నంబర్ లో కబ్జా చేస్తారు? వీళ్ళు 150C ప్లస్ 570 2Bలో కబ్జా చేస్తున్నారు. ఎంత ఉందంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత ఉంది, మనమే కొలత చేయలే. వాళ్ళే పాసుకుంటున్నారు, వాళ్ళే ఇది చేస్తుంటున్నారు. మాకేమో ఇదిలే. ఇంటిమేషన్ కూడా లేదు సార్ ఏమనేది. మరి దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉందా? ఉంది. అదే ఇంజక్షన్ ఉంటుందని కాబట్టి మేము స్టేషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే స్టేషన్ పోవచ్చు కదా మీరు. పోతే మాకు పట్టించుకోవడం లేదు కదా సార్, అందుకోసమే కదా. చూడండి 570 ఈ సర్వే నంబర్ పైన ఉందా? ఉంది. 570లో 17 సెంట్లు. ఇప్పుడు మీ లాయర్ తోలుకొని సార్ మా సార్ లాయర్ సార్ కానీ పోయి చెప్పినారు సార్. అయితే కానీ ఆయన మాట కానీ వినలే. ఆయన ఏం చెప్పినారు సార్, ఇది కోర్టులో ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవసరం లే, ఏమైనా ఉంటే మీరు ఇంజక్షన్ ప్రకారం మీరు ఏం ఫాలో అని కావండి, కోర్టులో ఏమవుతుందో అవుతుందని చెప్పినారు సార్. అయితే కానీ వాళ్ళు ఏం మా మాట వినదలుచుకోలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు? మాకు న్యాయం చేయాలి సార్, అంతే ఏంలే. ఇప్పుడు సామాన్యంగా మా ప్రాపర్టీ దూరి బండలు ఇది చేసి బండలు పగలగొట్టి బండలు కానీ ఉన్నాయి చూడండి, కోర్టులో ఉన్న ప్రాపర్టీ బండలు ప్రెస్ పాస్ చేసి అంత ఇది చేసి మాకు న్యాయం చేయాలి సార్, అంతే. వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. బెదిరిస్తాం, SC ST కేసులు పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారు సార్ మాకు. నిన్నటి నుంచి మనము చాలా దీంట్లో ఇది సఫర్ అవుతున్నాం సార్. దానికి న్యాయం చేయాలా సార్. కోర్టులో ఉన్నదాన్ని కబ్జా చేస్తారు. కోర్టులో ఉంది, బోర్డు ఉండేది కానీ ఇది చేస్తుంది. కోర్టులో ఉంది చూడండి, బోర్డు ఉంది. వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన చూడండి సార్. అయ్యన్న, లింగమ్మ, అయ్యప్ప, రాజు, ఈరಣ್ణ, తిమ్మప్ప వాళ్ళు పుట్టించిన జనాలు, వాళ్ళు తీసుకుని వచ్చిన జనాలు. వీళ్ళు రౌడీల్ని పెట్టి కబ్జా చేపిస్తున్నారు సార్. వీళ్ళు న్యాయపరంగా గెలిచామని వీళ్ళు తెలిసిపోయింది సార్. వీళ్ళు ఏం చేస్తున్నారు, బెదిరించి తీసుకుని. మనం ఏం చెప్తున్నా, న్యాయం కోర్టులో ఉంది కాబట్టి మీరు న్యాయంగా కోర్టులో గెలిచి రండి, తీసుకోండి, మనం ఏం చేసేది ఉంటుంది. మీరు ప్రైవేట్ సర్వేర్ని పిలుచుకుని వచ్చి కొలతలు వేసి ఇది నీది కొలిసి మీరు చెప్పేది ఎట్లా? మనం 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఆధారంలో ఉన్నప్పుడు, ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు 4 నెలలకి రిజిస్టర్ చేయించుకుని ఇది నాది అని చూపిస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాము? మాకు CA స్పందించలేదు సార్. నా పేరు మహమూద్ బాషా సార్, ఆధుని. వారం నుంచి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ మా పేరు మీద వచ్చింది సార్. దానివల్ల మేము బౌండరీలు కట్టుకొని ఇంకా ఒక దీని లెక్క ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేసి బండలు పగలు కొట్టి 25 తేదీ డిసెంబర్ భూమి ఉంది చెప్తున్నారు. వీళ్ళు మదర్ డాక్యుమెంట్ లోనే 69లోనే వీరి భూమి వచ్చేసి పడమర దిశ ఉంది. ఈ సర్వే నంబర్ లో పడమర దిశ ఉంది, కానీ వీళ్ళు దూరేది ఎక్కడ? తూర్పులో దూరుతున్నారు. ఎందుకంటే అక్కడ రోడ్ పోయింది, అక్కడ గత్తెత్తనం లేదు, ఇక్కడ దూరుతున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇక్కడ వీళ్ళ డాక్యుమెంట్ లో ఉంది చూడండి, డాక్యుమెంట్ లో పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇంకా చూడండి, నా పేరు షైనుల్లా గోజ్ బాషా సార్. మా నాయన పేరు మొహమ్మద్ ఇసాక్ సార్. పడమర తూర్పు తాయప్ప భూమి, మనం తాయప్ప దగ్గర కొనింది సార్. పడమర పెద్ద నడపన్న చూడండి, 24 సెంట్లు. అభిక్ పేపర్ అందుకోసం మేము మీడియా ద్వారా న్యాయం కోరుతున్నాం. ఇది మొత్తం 43 సెంట్లు అమ్మినారు సార్. అది 24, దాంట్లో 19 దీంట్లో. దీన్ని చూడండి, తూర్పు దీంట్లో కానీ తాయప్ప అని ఉంది. మనం అంతా కొనింది తాయప్ప దగ్గర, చెక్బందులో సార్. ఇది పడమర వచ్చేసి నడపన్న ఇది ఉంది, మళ్ళీ ఇక్కడ కానీ ఉంది. వీళ్ళు ఉండేది పడమర దిక్కు. వీళ్ళు ఎక్కడ దూరుతున్నారు? తూర్పులో దిక్కుతున్నారు.
ఇప్పుడు ఎందుకంటే అక్కడ రోడ్డు పైన అక్కడ ఏం చూపించుకోలేక అది మీరు కరెక్ట్ ఉన్న మీ న్యాయం ఉన్నప్పుడు దూరేది అవసరం ఏముంది, కోర్టు ద్వారా గెలిచి రావచ్చు కదా. ఇప్పుడు మీరు న్యాయంగా ఉన్నప్పుడు దూరేది ఎందుకు, లా అండ్ ఆర్డర్ టెస్ట్ పాస్ చేసేది ఎందుకు, బెదిరించేది ఎందుకు? బెదిరించేది ఎందుకు? నీ న్యాయం ఉంది కదా, నీది ఉంది అని